ఇవన్నీ చూసినాక నాకు ఒకటే డైలాగ్ గుర్తొచ్చింది. హలో గైస్, ఇదైతే పార్ట్ 2 వీడియో అర్థం కావాలంటే పార్ట్ 1 వీడియో పక్కా చూడాల్సింది. సో ఎవరైనా మిస్ అయ్యింటే ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసేయండి. స్టార్ట్ చేద్దాం. ఈ షాపింగ్ మాల్ లో అయితే ఈ బ్రాండ్ లేదనేదే లేదు, ప్రతి ఒక్క బ్రాండ్ అవైలబుల్ గా ఉంది. అలా అంతా ఒక 2-3 ఫ్లోర్స్ అయితే తిరిగే లోపల ఆఫ్టర్నూన్ అయిపోయింది. అంతా అలా తిరిగి కలిసిపోయింటే ఒక ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసుకుని తిన్నాను. ఇక్కడైతే పెద్దవాళ్ళు ఆడే ప్లే స్టేషన్స్ నుంచి అండ్ చిన్నపిల్లలు ఆడే గేమ్స్ గానీ ఉన్నాయి. ఏమంటే మనం ఇక్కడ వాళ్ళు ఇచ్చే కార్ ని రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. మా హీరోకి అప్పుడే ఆకలితుందంట, సో బర్గర్ అయితే ఆర్డర్ చేసుకుని తిన్నాము రెండు. ఫస్ట్ అయితే మనం చూడాల్సింది సెంట్ వాసన కాదు, అది అమ్మాయిల కోసమో అబ్బాయిల కోసమో చూడాల్సింది. ఫస్ట్ మాకు కానీ తెలియలేదు ఎందుకు ఆ పక్కన అమ్మాయిలు నవ్వుతున్నారు అని. తర్వాత తెలిసింది అది అమ్మాయిల సెంట్ అని. ఇంకా లేట్ అవుతుంది, మాల్లో నుంచి బయటికి పోదాం అనే లోపలే ఒక షాప్ కనిపించింది. అది ఏదో కాదు, పుష్ప సరుకు అంటే అంతా. ఇక్కడైతే ఫారెన్ బ్రాండ్స్ నుంచి లోకల్ సరుకు వరకు అంతా ఉన్నాయి. ఇవన్నీ చూసినాక నాకు ఒకటే డైలాగ్ గుర్తొచ్చింది. ఇంకా ఇప్పుడే చాలా లేట్ అవుతుందని ఫాస్ట్ గా బయటకు వచ్చేసి ఇంకా బస్ అయితే ఎక్కేసాం. రూమ్ కి వస్తేనే ఇంకొక వింత జరిగింది, అది నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను.